అయితే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ నెబులైజేషన్స్ చేస్తున్నాం కదా అదే చిన్న డోస్ అని అనుకుని ఎవరైతే అపోహపడుతూ ఉంటారో మాటి మాటికి హాస్పిటల్లో అడ్మిషన్స్ మాటి మాటికి నెబులైజేషన్స్ యాంటీబయాటిక్స్ని తప్పించుకొని పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇన్హేలర్తోనే ఉంటుంది అనేది తెలుసుకోవాలంటారు. ఇదే ఈ పాయింటే నేను చెప్తున్నాను. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించటం, తద్వారా నెబులైజేషన్ అసలు లేకుండా చేయటం. రైట్. ఎప్పుడన్నా ఉంటే పెట్టుకోండి సైడ్. ఇప్పుడు సడన్గా ఒక్కోసారి ఏదో సడన్గా పొగొచ్చిందమ్మా ఇంట్లో, సడన్గా ఏదో వచ్చింది, సడన్గా వైలెంట్గా ఒకసారి మూసుకుంటాయి, అట్లాంటప్పుడు పెట్టచ్చు. రైట్. ప్రతిరోజు పెట్టడం ఏంటి? ప్రతిరోజు 2 గంటలకు ఒకసారి పెట్టుకుంటారు కొంతమంది పిల్లలు తెలుసా మీకు, వాళ్ళే పెట్టుకుంటారు, తల్లిదండ్రులు కూడా లేపరు. లేపితే వాళ్ళు మళ్ళీ తిడతారు, ఎందుకు వాళ్ళు లేచినా పెట్టేది ఇదేగా, వాళ్ళు ట్రైన్ అయిపోతారు అందులో. తల్లిదండ్రులు లేపకుండా, ఇందులో పెద్ద సైకాలజీ ఉంది. ఓకే. తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని ఎన్నిసార్లు రా నీకు ఈ వైద్యం చేయాలి, ఎన్నిసార్లు రా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాలిరా నీకు, ఏని వేదనతో కొడతారు పిల్లల్ని. విన్నాను సార్, నేను ఇది కూడా విన్నారా? విన్నాను సార్. కొడతారు, నాకు తెలిసిన కొట్టి మళ్ళీ ఏడుస్తారు, అవును సార్, కొట్టి ఏడుస్తారు. ఏం చేయాలో తెలియక ఏడుస్తారు, మళ్ళీ వాళ్ళ తప్పేం లేదు కదా అని ఏడుస్తారు. పిల్లల సైకాలజీ ఏందో తెలుసా? కొంత పెరిగినాక 5-6 ఏళ్ళు వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది కదా, నా వల్ల మాటికి మమ్మీ వాళ్ళు హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. అయితే ఆ పిల్లలు ఏమంటారంటే, అమ్మా నాకేం లేదు, నేను బాగానే ఉన్నా, తల్లిదండ్రులతో అబద్ధం చెప్తారు, లోపల నరకం అనుభవిస్తుంటారు. అనుభవించి తల్లిదండ్రులు నిద్రపోయిన తర్వాత వాళ్ళకు డిస్టర్బెన్స్ లేకుండా వాడు పోయి నెబులైజర్ పెట్టుకుంటాడు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు ఇలా. తల్లిదండ్రులు అది గమనించకుండా ఉంటారా? వీడే ఇంత చేస్తే వాడు తెలియకుండా ఉంటుందా? తెలియకుండా ఉండి కొంతమంది తల్లిదండ్రులు సైలెంట్గా ఉంటారు, బాధపడుతూ. కొంతమంది చాక్లెట్ ఇస్తారు కదా స్కూల్లో, అవునా? 5 years 6 years ఉన్న పిల్లలు తెలుసా మీకు, చాక్లెట్ తీసుకొచ్చి, మమ్మీ నాకు చాక్లెట్ ఇచ్చారు మమ్మీ, నేను తినలేదు మమ్మీ, ఎంత ఏడుస్తారో. అంటే ఇట్లా ఈ జబ్బులో ఉన్నంత ఎమోషన్స్ ఇంకే జబ్బులు ఉండవు. అది అనుభవించిన వాళ్ళకు తప్ప అర్థం కాని ప్రాబ్లం అంట నేను. అవును సార్, ట్రూ. అంటే ఎందుకు ఈ డాక్టర్ ఎప్పుడు చూసినా ఈ ట్యూబ్లు వేసుకొని చెప్తుంటాడు, ఏందో చెప్తుంటాడు, ఏంది లేని వాళ్ళకి ఏం అర్థమవుద్దమ్మా? అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమైంది ఆ నరకం ఏంటో. కాబట్టి అంటే ఒక 2 నిమిషాలు మనం ఇలా ముక్కుతో మూసుకుంటేనే 2వ నిమిషంకి ఆ శ్వాస కావాలని ఎంత ఆరాట పడతాం. వాళ్ళు రోజంతా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇట్లా మూసేసినట్టుగా ఉంటారు, వాళ్ళు ఒక డబ్బాలో పెట్టినట్టుగా ఎంత అవస్థ పడుతూ ఉంటారు. కరెక్ట్ అమ్మా, నువ్వు చాలా మంచి అడుగుతున్నావు. అంటే ఏంటంటే అసలు ఇంకోటి తెలుసా, సైంటిఫిక్గా 3 నిమిషాల కంటే ఎక్కువ గాలి ఆగిపోతే ఎవరు బతకరు ఈ ప్రపంచంలో. ఓన్లీ 3 minutes స్టాప్ చేస్తే. ఏమైనా ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ ఉంటాయి పక్కన పెట్టండి. 3 నిమిషాల కంటే ఎక్కువ కనుక ఉంటే సో కంప్లీట్గా ఇదైపోతారు. అలాంటిది ప్రతి నిమిషం ప్రతి సెకండ్ సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు నువ్వు అన్నట్టు. అంటే నరకాన్ని గురి చేస్తుంది ఈ జబ్బు. సో కాబట్టి దానికి మందులు ఉన్నాయి, సమస్య ఉంది, విపరీతమైన సఫరింగ్ ఉంది. అంటే ఆస్తమాతో అలర్జీతో కలిగేంత సఫరింగ్ దేంతో లేదు. సఫరింగ్ ఉంది, సొల్యూషన్ కూడా ఉంది. సొల్యూషన్ ఉంది. రైట్. ఈ కనెక్టింగ్ లింక్ ఉంది చూసిన ఆ బ్రిడ్జ్, దీన్ని ఆస్తమా ఎడ్యుకేషన్ అంటాం. ఓకే. అలర్జీ ఎడ్యుకేషన్, ఆస్తమా ఎడ్యుకేషన్, జనరల్ అవేర్నెస్ అంటాం మనం. ఇదే నేను చేస్తున్నా. సమస్యకి సమాధానానికి మధ్యన నేను ఒక్కడిని ట్రీట్ చేయలేను కదా, కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు, కోట్ల మంది బాధపడుతున్నారు. నేను మహా అంటే ఒక 50 మందిని చూస్తానేమో, అంతకంటే ఎక్కువ నేనేం చూడగలను. కాబట్టి నేనేం చేస్తున్నానంటే కరెక్ట్ వైద్యం మీకు జరుగుతుందా లేదా చూసుకోండి. అవేర్నెస్. తాళానికి దగ్గ తాళం చెవిలాగా ఆస్తమా ట్రీట్మెంట్ ఉండాలి. కరెక్ట్ కీ పెడితే లాక్ ఓపెన్ అవ్వాలి అంతే. ఓపెన్ అవ్వట్లేదంటే నువ్వు తప్పు కీ పెడుతున్నట్టే. అది ఎంత పెద్ద హాస్పిటలా, ఎంత పెద్ద డాక్టరా, ఎంత పెద్ద పేరుందా అనవసరం. అది అలర్జీ అయితే, అది ఆస్తమా అయితే, ఆ జబ్బు కనుక రికరెంట్గా నెబులైజర్లు వాడుతుంటే, ఆస్తలిని మాటికి వాడుతుంటే, మాటికి హాస్పిటల్కి పోతుంటే, చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతుంటే, నైట్ పూట విపరీతంగా అడ్మిషన్స్ అవుతూ ఉంటే, వాడికి నిద్ర లేకపోతే కరెక్ట్ వైద్యం జరగనట్టే. రైట్. అది ఎవరైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళకి కరెక్ట్గా ఆస్మా డయాగ్నోజ్ చేసి, తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి అలర్జీ ఉంది, ఆస్మా ఉంది, ఈ పిల్లలకు కూడా అలర్జీ ఉంది, ఆస్మా ఉంది,
దాన్ని డయాగ్నోజ్ చేసి టెస్టుల ద్వారా, ఎక్స్రేల ద్వారా, బ్లడ్ టెస్టుల ద్వారా డయాగ్నోజ్ చేసిన తర్వాత ఈ ఆస్మా ఉందని డిసైడ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజ్లో ఉందా తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా ఆ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న డిసీజ్ సివియారిటీని బట్టి, వాళ్ళకున్న అవగాహనని బట్టి, మందు వాడే విధానం అవగాహనని బట్టి మనం కనుక మెడిసిన్ సెలెక్ట్ చేస్తే ఇన్ఫ్లమేషన్ ఇలా అవ్వాల్సిందే, ఓకే, పర్మనెంట్గా సొల్యూషన్ అవ్వాల్సిందే. రైట్. ఇలా అయిన తర్వాత ఇంకా ఇలా మాటికి అయ్యే అవకాశాలు ఉంటాయి అప్పుడప్పుడు. ఇలా చేయటం ఒక ఎత్తు అయితే ఇలా కాకుండా చేయటం ఇంకో ఎత్తు. ఓకే. చాలామంది ఇండియాలో ఇప్పుడు సోకాల్డ్ మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అన్న వాళ్ళందరూ కూడా ఇది కంప్లీట్లీ ట్రీటెడ్ కేసెస్ లేదా నార్మల్ ఇట్లా ఉంటారు. ఓకే. ఓకేనా? అసలు వైద్యమే జరగని వాళ్ళు ఇట్లా ఉంటారు. అసలు వైద్యమే జరగలేదు వాళ్ళకి, కరెక్ట్ వైద్యం జరగని వాళ్ళు. సగం వైద్యం జరిగిన వాళ్ళు ఇట్లా ఉంటారు. ఓకే. మేము చాలా వాడుతున్నాం సార్, కానీ ఎప్పుడు చూసినా వాడికి జలుబే ఉంటుంది, దగ్గే ఉంటుంది, ఆయాసం ఉంటుంది, పరిగెత్తలేడు, స్కూల్ బ్యాగ్ మోయలేడు, పోయి అవుట్డోర్ గేమ్స్ ఆడలేడు, ఏదో ఒకటి సఫర్ అయితేనే ఉంటాడు, ఏదో ఒక రకంగా ఎప్పుడు చూసినా నస ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ హాస్పిటల్ పోయేంత ఉండదు, లేదా మనం చాలా బాగున్నాళ్లే అనుకునేంత కూడా ఉండదు. అవును సార్. చాలా బాగున్నాడు మా బాబు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పలేం. వీడికి చాలా బాధపడుతున్నాడు, వీడిని హాస్పిటల్కి ఈరోజే తీసుకుపోవాలన్నంత బాధ కూడా ఉండదు, మధ్య రకంగా ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ పార్ట్లీ ట్రీటెడ్. ఓకే. పాక్షికంగా జరిగిన కేసుల్లో ఇలా ఉంటారు. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి పోవాలి. రైట్. చాలామంది ఇక్కడి నుంచి ఇలా తిరుగుతుంటారు. ఎక్కువ ఉంటుంది, హాస్పిటల్ పోతారు, కొంచెం సగం జరుగుద్ది, మళ్ళీ ఇలా అవుతారు. ఇలా తిరుగుతూ ఉంటారు. నేనేమంటానంటే ఇలా కావాలి. ఇలా అయిన తర్వాత ఇలా కాకుండా ఉండటం కోసం మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?